డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్దనూరు గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడి ముందు మద్యం సేవించి అనంతరం దేవాలయం గేట్ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీ తాళాన్ని పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బులు సుమారు 10,000 రూపాయలు దొంగిలించారని గ్రామస్తులు తెలిపారు. వీరభద్రస్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న వేణు దంపతులు ఉదయం రోజువారీగా పూజకు వెళ్లి చూడగా గేట్ తాళం పగలగొట్టి హుండీ తాళం కూడా పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడి నుంచి అయినా దిగచ్చు. ఇక రోజు గుడికి పోతున్నా 7 గంటల వరకు, 6:15 వరకు. రోజు పోయి చూసే వరకు గేట్ పగలగొట్టున్నది, తాళం పగలగొట్టున్నది, లోపలికి వరకు గల్ల పగలగొట్టున్నది. ఇక ఎంబడే నేను కమిటీకి ఫోన్ చేసిన, కమిటీ వాళ్ళు వచ్చిండ్రు. ఇంతలా వీళ్ళకు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా వచ్చిండ్రు. అంతా చూసుకొని పోయిండ్రు, పంచనామా చేసుకొని పోయిండ్రు. సుమారు 10,000 దాకా పోవచ్చు అంచనా.